హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది కలంకారీ షాప్ ఛానల్. కలంకారీ షాప్, ది డెస్టినేషన్ ఫర్ క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్. మా వద్ద అందరికీ అందుబాటు ధరలలో కలంకారీ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ లభించును. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి పెడల్లో ఉంది. హోల్సేల్ అండ్ రిటైల్ అవైలబుల్గా ఉంది. మీకు బల్క్ శారీస్ రిక్వైర్మెంట్ ఉంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడల్ని విజిట్ చేసి మీరు బల్క్లో హోల్సేల్ ప్రైస్కి ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో చాలామంది కస్టమర్స్ కంచి బార్డర్ శారీస్ మీద వీడియోస్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాల వల్ల ప్రొడక్షన్ అనేది డిలే అవుతూ వచ్చింది. ఈ కంచి బార్డర్ శారీస్ ఈరోజే తయారై వచ్చాయి. ప్రొడక్షన్ నుంచి వచ్చిన వెంటనే వీడియో చేయడం స్టార్ట్ చేశాము. సో ఈరోజు వీడియోలో కలంకారీ కంచి బార్డర్ శారీస్ నెల్లూరు సిల్క్ మీద వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఈ శారీస్ ఆ కంచి బార్డర్ డిజైన్ అనేది వచ్చి మనం మగ్గాల మీద తయారు చేపిస్తాము. ఆ బార్డర్ అనేది ఈ నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్. బార్డర్ వచ్చి కంచి బార్డరు, ప్రింట్ వచ్చి కలంకారీ ప్రింట్, ఫ్యాబ్రిక్ వచ్చి నెల్లూరు సిల్క్. కలంకారీ నెల్లూరు సిల్క్ కంచి బార్డర్ శారీస్ మార్కెట్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో బాగా ఎక్కువ సేల్ అవుతున్న శారీస్. మాకు ఎక్కువ ఎంక్వైరీస్ కానీ ఈ శారీస్ గురించి కానీ ఎక్కువ రిక్వెస్ట్లు వస్తుంది. ఈ శారీస్ గురించే వస్తున్నాయి. చాలామంది కస్టమర్స్ ఫంక్షన్స్ కోసం, పెట్టుబడి కోసం ఈ శారీస్ అడుగుతున్నారు. సో ఒక 150 శారీస్ తయారై వచ్చాయి. సో అందులోంచి కొన్ని శారీస్ ఈరోజు వీడియో చేస్తున్నాము. ఈ శారీస్ మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్స్ 9014777565 లేదా 7702676487 ఈ నెంబర్స్కి మీరు సెలెక్ట్ చేసిన శారీ యొక్క స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్స్కి పంపించి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న సేమ్ వర్కింగ్ డేనే కొరియర్ అనేది డిస్పాచ్ చేసి ట్రాకింగ్ రిసిప్ట్ అనేది షేర్ చేస్తాము. ఈ శారీస్కి బార్డర్స్ వచ్చి కంచి బార్డర్స్, మగ్గాల మీద తయారు చేసిన బార్డర్స్ ఇవి. శారీ 5.5 మీటర్స్ వస్తుంది, ప్లస్ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ వస్తుంది. కలంకారీ గురించి మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ శారీస్ తయారయ్యే ప్రాసెస్లో 2 to 3 టైమ్స్ ఈ శారీస్ని ఎండలో బయట ఆరబెడతాము. ఆ టైంలో ఈ శారీస్కి అవుట్ ఆఫ్ 100 శారీస్లో 1 or 2 శారీస్కి మట్టి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైనా తడి మట్టి ఉంటే లేకపోతే పొడి మట్టి కానీ ఆల్రెడీ ఈ శారీ ప్రింట్ అయ్యి వాటర్లో నాని ఈ ప్రాసెస్లో ఏదైనా ఒక శారీకి మట్టి అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు దాన్ని డ్యామేజ్ కింద అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. అది మీరు శారీ ఫస్ట్ వాష్లోనే ఆ మట్టి అనేది వెళ్ళిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు తయారు చేసిన టైంలో మీరు వాష్ చేస్తారు కదా, మరి ఆ మట్టి పోవాలి కదా అని ఒక డౌట్ రావచ్చు. ఈ శారీని మేము 3 to 4 టైమ్స్
ఒకసారి వాటర్లో నానబెడతాం ప్రింట్కి ముందు. ప్రింట్ తర్వాత ప్రింట్ అనేది ఒకేసారి పడదండి, 4-5 స్టెప్స్ ఉంటాయి. అంటే పళ్ళు ఒకసారి, బార్డర్ ఒకసారి, శారీ బాడీ ఒకసారి, ఇలా 3 to 4 టైమ్స్ ఉంటాయి. ఆ టైంలో ప్రతిసారి ప్రింట్ పడిన ప్రతిసారి శారీ అనేది ఎండలో ఆరబెడతాం డ్రై అవ్వడం కోసం. మొత్తం ప్రింటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ శారీని బాయిల్ చేస్తాం. దాన్ని ఉడుకులు అంటారు. హై టెంపరేచర్లో ఈ శారీని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత ఈ శారీని ఎండలో ఆరబెడతాం. దాని తర్వాత ఇక శారీని ఐరన్ చేసి, ఐరన్ అండ్ రోలింగ్ చేసి శారీని ప్యాక్ చేసి రెడీ టు డిస్పాచ్. ఇది ప్రాసెస్. సో ఫస్ట్ 2-3 టైమ్స్లో మట్టి ఏదైనా అంటుకుంటే పోతుంది హై బాయిలింగ్ అయిన టైంలో. ఈ బాయిలింగ్ అయిన తర్వాత కూడా ఎండలో ఆరబెడతాం. సో ఆ టైంలో ఎక్కడన్నా ఎండలో అంటే బయట ఓపెన్ ప్లేస్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో ఆ ప్లేసెస్లో ఈ శారీస్ని ఆరబెడతాం. ఆరబెట్టడం వల్ల మట్టి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. 100 శారీస్లో 1 or 2 శారీస్కి మట్టి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి, అసలు అంటుకోకపోవచ్చు కూడా. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ప్రాసెస్లో ఏదైనా మట్టి అంటుకుంటే ఇక ఈ రోలింగు ఐరన్ చేసే టైంలో ఆ మట్టి అలా ఉండిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఫస్ట్ వాష్లోనే ఆ మట్టి అనేది పోతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎప్పుడైనా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ మీద శారీస్ తయారవుతుంటే, పెన్ కలంకారీ మీద కూడా శారీస్ తయారవుతుంటే అక్కడక్కడ 1 or 2 డాట్స్ ఉంటాయండి శారీకి. ఉండవు, 99% అయితే ఉండవు. ఏదైనా 1-2 శారీస్కి ఎక్కడైనా 1 or 2 డాట్స్, చిన్న చిన్న డాట్స్ ఉంటే అది కూడా డ్యామేజ్ కాదండి. ఎందుకంటే ఇదంతా చేతితో చేసే వర్క్. సో ఆ టైంలో ప్రింట్ వేసే టైంలో ఆ బ్లాక్ నుంచి ప్రింట్ కొట్టే ప్రాసెస్లో ఎక్కడైనా ఒక డాట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ అంటే మీరు అందరూ తెలుసుకుంటారని, అంటే ఈ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పటి వరకు చెప్పలేదు, ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకోవాలనుకుని చెప్తున్నాను. ఇక రేపటి నుంచి మీ అందరికీ కలంకారీలో ఒక్కొక్క స్టేజ్, ప్రింట్ ఎలా అవుతుంది, బాయిలింగ్ ఎలా అవుతుంది, ఆరుబయట ఎక్కడ ఆరబెడతాము, ఈ ఐరన్ అనేది ఎలా జరుగుతుంది, ప్యాకింగ్ అనేది ఎలా జరుగుతుంది, ప్రతిదీ మీకు రేపటి నుంచి నేను ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా. స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ ఎలా తయారవుతాయి, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ ఎలా తయారవుతాయి, పెన్ కలంకారీ శారీస్ ఎలా తయారవుతాయి, వీటిలన్నిటికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో మీ అందరికీ రేపటి నుంచి షేర్ చేసుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో కనపడుతున్న శారీస్ మీ అందరికీ నచ్చుతాయని కోరుకుంటున్నాను. మీ అందరికీ నచ్చాలి, మీ అందరికీ నచ్చి మీరు మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేయాలి అండ్ మా ప్రోడక్ట్ గురించి 10 మందికి షేర్ చేయాలి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ శారీస్ ప్రైస్ చెప్పలేదండి, ఇప్పుడు చెప్తున్నాను. శారీ ప్రైస్ 2200 ఫ్రీ షిప్పింగ్. శారీ ప్రైస్ 2200 ఫ్రీ షిప్పింగ్. పార్సిల్ డెలివరీ టైం 4 to 5 వర్కింగ్ డేస్. పార్సిల్ డెలివరీ టైం 4 to 5 వర్కింగ్ డేస్. మీకు పార్సిల్ డెలివరీ అయ్యేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. దయచేసి కలంకారీ అండ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ని ప్రోత్సహించండి. Please subscribe my channel. Thanks for watching this video. Thank you all.